మనం ఈరోజు చెప్పుకోబోయే ఒక మంచి టాపిక్ గురించి చెప్పుకుందాం. ఒక రియల్ హీరో గురించి చెప్పుకుందాం. ఆయన ఎవరు అనుకుంటున్నారా? మన చిట్టిబాబు గారండి. అదేంటండి చిట్టిబాబు గారు అని చెప్తున్నారు అనుకుంటున్నారా? ఆయన అసలు పేరు ఏంటనుకుంటున్నారా? శ్రీరామరాజు గారండి. అదేనండి, మన అల్లూరి సీతారామరాజు గారు. ఆయన చేసిన పోరాటం గురించి చెప్పుకుందాం. ఆయన దేశాన్ని ఎలా హెచ్చరించి మరి దోచుకుపోయారో దాని గురించి చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటికి ఒక చుట్టం వచ్చారు అంటే ముందు ఫోన్ చేసి మెసేజ్ పెట్టే వస్తారు. అలాంటిది నేను నీ పోలీస్ స్టేషన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నాను, ఈరోజు నీ ఆయుధాలని పట్టుకుపోతాను అని చెప్పి ముందే హెచ్చరించి పోలీస్ స్టేషన్ని దాడి చేసి ఆయుధాలని పట్టుకెళ్ళిపోయిన సీతారామరాజు గారి గురించి మీకు చెప్పాలి. ఆయన యూజ్ చేసే పద్ధతి ఏంటి అంటే మిరపటప అంటారు. గాంధీ శాంతియుతంగా చేయాలి అనుకుంటే ఈయన సాయుధ పోరాటం ద్వారా మీన్స్ విత్ ద వెపన్స్ ద్వారా ఈయన పోరాటం చేశారు. ఈయన పోరాటానికి పేరేంటి అంటే రంపా తిరుగుబాటు అంటారు. ఆంధ్రులు గర్వంగా చెప్పుకునే తిరుగుబాట్లలో రంపా తిరుగుబాటు ఒకటి. 1922 నుంచి 24 వరకు ఈయన పోరాటం చేశారు. 2 సంవత్సరాలైనా చాలు. గిరిజనులు, పైగా అనాగరికులు, నిరక్షరాస్యులు అయిన గిరిజనుల్ని తన సైన్యంలో చేర్చుకొని వాళ్ళకి యుద్ధ విద్యలు నేర్పించి వాళ్ళతో బ్రిటిష్ సైన్యాన్నే గడగడలాడించిన వీరుడు మన అల్లూరి సీతారామరాజు గారు. ఆయన పేరుకి, ఆయన చేసిన పోరాటానికి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆయనకి పేరుని ఒక జిల్లాకే పెట్టిందండి. అల్లూరి డిస్ట్రిక్ట్. ఒకటి గంటందొర, మల్లుదొర. ఈయనకి సపోర్ట్ చేస్తూ లోకల్గా ఉండే పీపుల్ ఈయనకి సపోర్ట్ చేసేవారు. బ్రిటిష్ సైన్యాన్నే గడగడలాడించిన వ్యక్తిని పోలీసులు ఈయనకు ఒక విధంగా చెప్పాలి అంటే ఈయన పేరు చెప్తేనే హడల్. ఎక్కడి నుంచి ఎటు నుంచి ఏ లెటర్ వస్తుందో దాంట్లో మిరపకాయలు పెట్టి బాణం వేసి నేనొచ్చి ఈరోజు నీ పోలీస్ స్టేషన్ని అటాక్ చేస్తా అనేవారు. అలా ఇటువైపు నుంచి ఎవరు అటాక్ చేస్తారో తెలియని పరిస్థితుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించింది. ఎవరనుకుంటున్నారు? రూదర్ఫోర్డ్. ఈ రూదర్ఫోర్డ్ పోలీసులని సీతారామరాజు కనిపిస్తే షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆయన నిర్బంధించి అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసిన వెంటనే చంపేయండి అని చెప్పి. బ్రిటిష్ వారు పట్టలేని లేకపోయారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన ఇండియన్ అయిన కంచు మీనన్ గారు పట్టుకున్నారు. ఆయన మీద కాల్పులు జరిపింది ఎవరు అంటే మేజర్ గూడాలండి. ఆయన సమాధి ఎక్కడుంది అంటే కృష్ణదేవిపేటలో ఉంది. ఈయన కొన్ని పోలీస్ స్టేషన్లు దోచుకున్నారని చెప్పాను కదా, అది ఏంటి అంటే కృష్ణదేవిపేట, రాజుల బొమ్మంగి, నెక్స్ట్ అడ్డతీగల, రంపచోడవరం. ఈ పోలీస్ స్టేషన్లు ఈయన అటాక్ చేశారు, ధ్వంసం చేశారు, తీసుకున్నారు. ఒక వీరుడు మరణం 1924 మే 7న జరిగింది.